హాయ్ అండి, చికెన్ 65 దమ్ బిర్యానీ చేసుకుందాం. బోన్లెస్ చికెను, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, గరం మసాలా, పసుపు, బియ్యం పిండి, శనగపిండి, కార్న్ఫ్లోర్, ఒక నిమ్మకాయలో సగభాగం, ఒక ఎగ్ బాగా కలిపేసుకొని వేడివేడి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాము. చికెన్ దమ్ బిర్యానీ కూడా చేసుకుందాము. మా మనవరాలకి ఏది వండినా సరే ఇలా బోన్లెస్ చికెను పొకాడీలకు కానీ ఇలా 65లకు కానీ వేస్తే చాలా ఇష్టం అండి. కొంచెం కరివేపాకు కూడా వేయించి సైడ్కి తీసుకుంటున్నాను. వీటితో పాటు ఇలా చిన్న చిన్నగా కట్ చేస్తే త్వరగా వేగిపోతాయి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. పిల్లలు ఉండేటప్పుడు బొక్కలతో కాకుండా ఇలా వండి చూడండి, ఇష్టపడతారు ఎక్కువగా. ఇంకొక హాఫ్ కిలో చికెన్లోని ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేసుకున్నాను. ఇది దమ్ బిర్యానీ కోసము. పెరుగు 2-3 చెంచాల వరకు పెరుగు, ఒక హాఫ్ చెక్క వరకు నిమ్మరసం వేసుకుంటున్నాను. బాగా కలిపి సైడ్కి పెట్టుకొని వేయించుకున్న ఉల్లిపాయలు కూడా సైడ్కి తీసేసి ఇదే కళాయిలో దమ్ బిర్యానీ చేసేద్దాము. బాస్మతి రైస్ ఉడికించి గింజంతా తీసేసి సైడ్కి పెట్టుకున్నాను. ఈ కలిపి పెట్టుకున్న చికెన్ అంతా కూడా కళాయిలో వేసుకొని ఆయిల్ అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. పచ్చిమిర్చి, లవంగా, దాల్చిన చెక్క, మిరియాలు, సాజీరా, యాలక్కాయలు, స్టారు వేసుకొని ఇలా కొద్దిగా కొత్తిమీర, పుదీనా, వేయించి పెట్టుకున్న ఆనియన్, కొద్దిగా నెయ్యి వేసుకొని వీటిపైన ఆ గంజి తీసిన బాస్మతి రైస్ మొత్తం వేసేయాలి. పైన కూడా మళ్ళీ పచ్చిమిర్చి, లవంగా, దాల్చిన చెక్క, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పుదీనా వేసుకొని జీడిపప్పు కాస్త వేసుకుంటున్నాను. ఇంకా వీటిపైన కూడా నెయ్యి పోసుకోవచ్చు, కానీ నేను దించిన తర్వాత నెయ్యి వేద్దామని వేయలేదు. ఇంకా గాలి పోకుండా ఏదైనా టైట్గా మూత పెట్టుకుంటే సరిపోతుంది. ఆ ఉంచిన గంజి కాస్త తీసి పైన పోసాను. మనకి 70% ఉడికాక మనం ఇలా వేసుకుంటే సరిపోతుంది. మిగతా 30% దీంట్లో ఉడికిపోతుంది. చాలా బాగుంటుంది. చూసారు కదా, చక్కగా నెయ్యి మళ్ళీ పైన పోసుకుంటూ కింద నుంచి మనం కలిపేసుకుంటే చికెన్ దమ్ బిర్యానీ అదిరిపోయిందండి. ఇంకా పీస్ కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది. మనకి టైం చూసుకుంటే సరిపోతుంది. ఈజలు గట్రా రావు కదా, కొంతమంది ఎవరైనా తెలియని వాళ్ళు కొత్తగా చేసినట్లయితే ఈజలు రావు కదా, మాడిపోద్దేమో అనుకునేటప్పుడు మీరు టైం చూసుకోండి. స్టవ్ మీడియంలో పెట్టుకొని ఒక 20 నిమిషాలు ఖచ్చితంగా ఉడికించుకుంటే మాడకుండా చక్కగా వచ్చేస్తుంది. ఉడికిన వెంటనే మూత తీయకుండా చల్లగైన తర్వాత తీసి చూడండి, అన్నం పొడి పొడిగా చక్కగా ఉంటుంది. సూపర్ టేస్ట్ అండి. పెరుగుతో చికెన్ 65 దమ్ బిర్యానీ అదిరిపోయింది. ఇంకా హాయ్ అండి, మైసూర్ బోండా చేసుకుందాము. ఒకప్పుడు ఒక పావు కిలో అంత మైదా పిండి తీసుకున్నాను. ఇదే ప్రాసెస్తో గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. ఎండు కొబ్బరి ముక్కలు సన్నగా తరిగేసుకోవాలి. జీలకర్ర కొద్దిగా నలిపేసేసుకోవాలి. వాము కొద్దిగా నలిపేసేసుకోవాలి. వంట సోడా ఒక చిటికెడు, సాల్టు, నువ్వులు కొబ్బరి చాలా టేస్ట్గా ఉంటుంది మైసూర్ బోండాకి. ఒక 2 స్పూన్ల వరకు పెరిగేసుకొని ఇసుకతో కానీ గరిటతో కానీ కొద్ది వాటర్ పోసి, మనకి దోశల పిండి కంటే కాస్త చిక్కగా ఉండాలి మనకి బోండా వేసుకోవడానికి. నేను చాలా పలచగా కలిపాను, కానీ చిక్కగా ఉంటే లోపల పిండి అనేది ఉడకదు. మనకి మరీ గట్టిగా వడల్లాగా మాత్రం వేయకూడదు. వడల్లాగా వేసినామంటే వాళ్ళకి లోపల పిండి అనేది ముద్దలానే ఉంటుంది. స్టవ్ కూడా హైలో పెట్టి వేపినట్లయితే త్వరగా వేగిపోతుంది. పైన కలర్ మారిపోతుందే తప్ప లోపల పిండే ఉంటుంది. స్టవ్ మీడియంలో పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకున్నాను. చూసారు కదా, ఇలా దోశల పిండి కంటే కాస్త చిక్కగా కలుపుకొని ఇలా సైడ్కి పెట్టుకోవాలి. నేను టమాటా పచ్చడి కోసం చట్నీ చేసుకుందే బాగుంటుంది. కొబ్బరి చట్నీ అయినా టమాటా చట్నీ అయినా. స్టవ్ పైన కళాయి పెట్టుకొని కొద్దిగా ధనియాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొద్దిగా పసుపు, ఒక 4 టమాటాలు వేసుకున్నాను ముక్కలు తరిగేసి. కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసుకుంటే సరిపోతుంది, త్వరగా మగ్గిపోతుంది. ఇలా కలిపేసి మూత పెట్టుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కొద్దిగా కరివేపాకు, ఒక గుప్పెడు పుదీనా వేసి స్టవ్ బంద్ చేసి కింద దించేయడమే. చల్లగైన తర్వాత మిక్సీ చేసుకుంటే మనకి పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఎటువంటి పోపు అవసరం లేదు. మైసూర్ బోండాలతో పాటు ఇది పెట్టుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది, పుల్లగా. మైసూర్ బోండాలు వేపుకోవడం కోసం డీప్ ఫ్రై చేసుకోవాలి కదా. ఆయిల్ అయితే స్టవ్ మీద పెట్టుకొని
ఇలా చిన్న చిన్నగా బోండాల టైప్లో వేసేసుకుంటే మనకి సరిపోతుంది. క్రిస్పీగా రావాలంటే బాగా డార్క్గా వేపుకుంటే పైన క్రిస్పీగా లోపల స్మూత్గా ఉంటుంది. మధ్య మధ్యలో మనకు కొబ్బరి ముక్కలు తగులుతూ అట్లాగనే నువ్వులు పంటికి తగులుతూ చాలా టేస్ట్గా ఉంటాయండి. మీరు ఎప్పుడు కూడా మైసూర్ బోండా వేపేటప్పుడు స్టవ్ అనేది మీడియంలో పెట్టుకోండి. లోపల కూడా చక్కగా కుక్ అవుతాయి. లేదంటే పైన కలర్ చేంజ్ అయ్యి లోపల పిండి ముద్దే ఉంటుంది. చూసారు కదా. పులుపు కోసం కొంచెం నిమ్మరసం అయితే యాడ్ చేశాను. మీరు చింతపండు అయినా వేసుకోవచ్చు, లేదంటే ఒట్టిగా అలాగే రుబ్బేసి కూడా తినొచ్చు. టేస్ట్ అయితే పచ్చడి చాలా చాలా బాగుందండి. రైస్లోకైనా ఇదే పచ్చడి బాగుంటుంది. ఎవరికైనా మైదా పిండి ఇష్టం లేకపోతే సేమ్ ప్రాసెస్తో గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. చూసారు కదా, మధ్య మధ్యలో కొబ్బరి ముక్కలు నువ్వులు తగులుతూ చాలా బాగుంది. హాయ్ అండి. న్యాచురల్ ఎయిర్ గ్రోత్ ఎడాయిలు షాంపూ పౌడర్ సున్నిపిండి 3 కూడా న్యాచురల్ అండి. ఇది సున్నిపిండి అండి. మనకి చాలా మంచి రిజల్ట్ అయితే ఎక్కువగా ఉంది. ఫస్ట్ టైం పెట్టుకున్న పావు కిలో, తర్వాత కిలోకి వెళ్తున్నారు సున్నిపిండి. హెయిర్ ఆయిల్లో ఏమేమి వేసామనేది బాటిల్ స్టిక్కర్ ఉంటుంది, వాటిపైన నీట్గా రాసి ఉంటుంది. ఇది కుంకుడికాయ పౌడర్ అండి. కుంకుడికాయ, సీకకాయ, ఉసిరిపప్పు, మెంతులు కలుస్తాయి ఇందులో. మనకి ప్యాక్ లాగా వేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసి రబ్ చేసి రుద్దేయడం వైట్ హెయిర్ రాకుండా కాపాడుతుంది. అందరూ ఇవి కూడా కిలో ప్యాకెట్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు. మంచి రిజల్ట్ అనేది ఉందండి. మనకి పిల్లలకి 1 ఇయర్ లోపు పిల్లలకి అయితే సున్నిపిండి యూజ్ చేయకూడదు. ఇది సున్నిపిండి అండి. కొద్దిగా కప్పులేసి చూపిస్తున్నాను, కానీ మీరు చేతిలో వేసేసుకోవచ్చు. చేతిలో వేసుకొని కొద్దిగా వాటర్ పోసి బాడీ అంతా రబ్ చేసి రుద్దేయడమే. డైలీ యూజ్ చేయండి, మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. 1 వీక్ లోపే మీ స్కిన్ నమ్మలేని విధంగా ఉంటుందండి. మనకి వైట్గా పింపుల్స్ మచ్చలు తీసేస్తుంది. చాలామందికి సీములతో కూడిన మచ్చలు పింపుల్స్ ఉంటాయి కదా, అవి కూడా తీసేస్తుంది. కొద్దిగా వాటర్ పోసి మనకి ఒక 5 నిమిషాలు ప్యాక్ లాగా వేసుకోండి. పింపుల్స్ ఎక్కువగా ఉండేవాళ్ళు, మంగు మచ్చలు ఉండేవాళ్ళు ప్యాక్ లాగా వేసుకొని 5 నిమిషాల తర్వాత చక్కగా రబ్ చేసి రుద్దేయడమే. తర్వాత మీరు ఇట్లా కూల్ వాటర్ అయినా హాట్ వాటర్ అయినా ఏదైనా స్నానం చేసేటోళ్ళు అది చేసుకోవచ్చు. ఇలా ప్యాక్లాగా వేసి చూడండి. మనకి ఇది బాయ్స్ అయినా లేడీస్ అయినా ఎవరైనా యూజ్ చేయొచ్చు అండి. మంచి రిజల్ట్ అనేది ఉంది. చాలామందికి మూతి చుట్టూ నల్లగా ఉంటుంది, పెదవులు నల్లగా ఉంటాయి, అవి కూడా రుద్దేసుకోవచ్చు. పెదవులు మూతి చుట్టూ నలుపు పోతుంది, కళ్ళు చుట్టూ నలుపు పోతుంది. మెడపైన చాలామందికి ఎక్కువగా చైన్స్, మనకి లేడీస్కి అయితే తాలిబొట్లు ఉంటాయి కదండి, ఎప్పుడు మెడపైన చైన్ తీయలేము కదా, అందుకనే వాళ్ళకి నల్లగా పేరుకపోయి ఉంటుంది మెడ చుట్టూ కూడా, అది కూడా తీసేస్తుందండి. చాలా మంచి రిజల్ట్ ఉంది. మోచేతుల కింద చాలామందికి నల్లగా ఉంటుంది. ఇవన్నీ కూడా 1 వీక్ లోపే మీకు కనిపిస్తుంది మంచి రిజల్ట్ అనేది. బాగా రబ్ చేసేసి వాటర్ పోసి కడిగేయడమే. బాడీ అంతా యూజ్ చేయొచ్చు. ఇది యూజ్ చేసేటప్పుడు సోప్ అనేది అసలు వాడకూడదండి. లేడీస్ అయినా బాయ్స్ అయినా ఈ పిండి అనేది వాడుకోవచ్చు. సున్నిపిండి 1 ఇయర్ లోపు పిల్లలకి యూజ్ చేయకూడదు. 1 ఇయర్ దాటిన పిల్లల నుంచి ఎవరైనా వాడుకోవచ్చండి. ఇప్పుడు టీనేజ్లో ఉన్న అమ్మాయిలకి ఎక్కువగా బ్లాక్గా మనకి ట్యాన్ కూడా తీసేస్తుంది. ఎండలో నుంచి రాగానే చాలామంది టమాటాలు, పెరుగులని లేకుంటే ఇంకేదేదో రుద్దవలసిన అవసరం లేదు. చక్కగా మనం ఈ పిండి పెట్టి కొద్దిగా వాటర్ పోసి రుద్దుకోవడమే, మంచి రిజల్ట్ ఉంది. హాయ్ అండి. న్యాచురల్ ఎయిర్ గ్రోత్ ఎరాయిలు షాంపూ పౌడరు సున్నిపిండి అండి. ఇవన్నీ కూడా సున్నిపిండి కోసం తెచ్చుకున్న మూలికలు. మనకి ముంతానే మట్టితో సహా అన్నీ కలుస్తాయండి. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంది. పావు కిలో పెట్టుకునే వాళ్ళు నెక్స్ట్ టైం కిలోనే అడుగుతున్నారు. చాలా మంచి స్కిన్, గ్లోయింగ్ స్కిన్నే కాకుండా మనకి పింపుల్స్ మచ్చలు తీసేస్తుంది, మంగు మచ్చలు సైతం తీసేస్తుంది, కంటి చుట్టూ ఉండే నలుపు పోతుంది, మెడ మీద ఉండే నలుపు పోతుంది. మనకి పాదాలకి బాగా రుద్దుకున్నట్లయితే పగుళ్ళు కూడా పోతాయండి మెల్లమెల్లగా. 1 వీక్ లోపే జరుగుతుంది. ఇవన్నీ కూడా మంచి రిజల్ట్ అయితే ఉన్నాయి. హెయిర్ ఆయిల్ మంచి రీగ్రోత్కి ఉపయోగపడుతుంది. షాంపూ పౌడర్ మనకి కుంకుడికాయ, సీకకాయ, ఉసిరిపప్పు, మెంతులు కలుస్తాయి. ఇది షాంపూ పొడి అండి. చాలా చక్కటి రిజల్ట్ ఉంది. మనం ప్యాక్ లాగా వేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత చక్కగా రుద్దుకొని కడుక్కుంటే డాండ్రఫ్ తీసేస్తుంది, వైట్ హెయిర్ రాకుండా కాపాడుతుంది. నైట్ టైం ఆయిల్ అప్లై చేసి స్మూత్గా మసాజ్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మీకు లాంగ్ టైం ఏ షాంపూ యూజ్ చేస్తే అది వాడుకోవచ్చు. లేదు న్యాచురల్ కావాలి అనుకుంటే మన కుంకుడికాయ, సీకకాయ, ఉసిరిపప్పు, మెంతులు కలిసిన షాంపూ పొడి అండి అది. ఇదైతే సున్నిపిండి. మీరు చేతిలో కొద్దిగా వేసుకోండి, నేను కప్పులో చూపిస్తున్నాను. కానీ మీరు కొంచెం చేతిలో వేసుకొని కొద్దిగా వాటర్ పోసి ఇలా కలుపుకొని ఫేస్కి కానివ్వండి, బాడీ మొత్తం రాసుకోవచ్చు. ఇది వాడేటప్పుడు సోప్ అనేది అస్సలు యూజ్ చేయకూడదు. మీకు అప్పుడే మంచి రిజల్ట్ తెలవడమే కాదండి,
మంచిగా పింపుల్స్ మచ్చలు తీసేస్తుంది. ఏదైనా న్యాచురల్ వాడేటప్పుడు మనకి కెమికల్ ఉన్న సోపులు అనేది అసలు యూజ్ చేయకూడదు. చూసారు కదా, కొద్దిగా చేతులు వేసుకొని వాటర్ పోసేసి కలుపుకొని బాడీ మొత్తం రుద్దుకోవచ్చండి. మట్టి గిట్టి మనకి ముక్కు పైన బ్లాక్ హెడ్స్, కొంతమందికి చెంపల పైన చెవుల దగ్గర నల్ల నల్లగా తెల్ల తెల్లగా ఇట్లా ముళ్ళుల్లాగా వస్తూ ఉంటాయి, అవన్నీ పోతాయి. ఎవరైనా పింపుల్స్ ఎక్కువగా ఉండేటప్పుడు ఇలా ప్యాక్ లాగా వేసుకోండి. ఒక 5 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది. 5 నిమిషాల తర్వాత వాటర్తో కడిగేసుకోవడమే. మీరు కూల్ వాటర్తో కడుగుతారో ఇంకా నార్మల్గా గోరువెచ్చని నీళ్ళతో కడుగుతారో అది మీ ఇష్టం. ఏది నీళ్ళైనా పర్లేదు. ఇలా లైట్గా మసాజ్లా చేసుకొని కడిగేసుకుంటే పింపుల్స్ మెల్లమెల్లగా 1 వీక్ లోపే పోతాయండి. మంచి రిజల్ట్ అయితే ఉంది. గ్లోయింగ్ స్కిన్. పసుపు వేసారు కదా, పసుపు కలర్ వచ్చేస్తుందని ఎటువంటి భయాలు అవసరం లేదు. ఈ పొడి బాయ్స్ కూడా వాడుకోవచ్చు. ఎటువంటి పసుపు కానీ కలర్ కానీ మీకు స్కిన్ మీద కనిపించదు. చూసారు కదా, మనకి చక్కటి రిజల్ట్ అనేది 1 వీక్ లోపే మీకు కనిపిస్తుందండి. చాలా మంచి గ్లోయింగ్ స్కిన్ అయితే లైవ్లో చూపిస్తున్నాను. చూసారు కదా, మంచి రిజల్ట్ అయితే ఉంది. జిడ్డు, పింపుల్స్, మచ్చలు అన్నీ తీసేస్తుంది. మీరు నమ్మలేని అంతగా మీ స్కిన్ అనేది మారుతుంది. మంచి రిజల్ట్ అనేది ఉందండి సున్నిపిండికి. చాలామంది ఎక్కువగా కిలో ప్యాకెట్స్ అడుగుతున్నారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి.